కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు సార్. బహిరంగ సభలో ఆయన కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. కాపులు దళితులు ఏకమైతే రాజ్యాధికారం మనదే, కాపులు ముఖ్యమంత్రి కాండి, ఉప ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇవ్వండి ఆయన పిలుపునిచ్చారు సార్. దీని మీద కూడా రఘురామకృష్ణరాజు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన సర్వీసులో ఉండగా సర్వీస్ రూల్స్ ను ఉల్లంఘించి ఇలా మాట్లాడారు అంటూ కేంద్రానికి ఒక లేఖ కూడా రాశారు. ఈ వివాదానికి కారణమైన పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలు. మా డిమాండ్కి మీరు కూడా కాపు సోదరులు కూడా మాకు సహకరించండి. నేను ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నిస్తున్న ప్రాధాన్యత సక్సెస్ అవుతున్న కాపు కులం కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకుని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళితుల పంచాయతీకి మద్దతు కనిపిస్తే నేను మీకు మద్దతు ఇస్తాను. మీ గొప్ప నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేస్తారు, మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి, మా హర్ష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి, మా విజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి, మా జాడా శ్రావణ ఉప ముఖ్యమంత్రి చేయండి. చెప్పండి. నేను ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా నా వద్దు దళిత వాడ పంచాయతీ కావాలని నేను టికెట్ వదులుకుంటేనే ఆ మాత్రం హామీ వచ్చింది. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు ఇంకో తర్వాత అట్లా కాదు, 5 సంవత్సరాలు ఆయన ఉండాలి. అలాంటి ముఖ్యమంత్రి కాదు. కాబట్టి మిగతా కులాలను కూడా కలుపుకోండి, బలవండి, వాళ్ళతో మనకి భేదం లేదని చెప్పండి. మేము మీకు సహకరిస్తాం, మీరు ముందుకు వెళ్ళండి, మీతో పాటు మేము కూడా ముందుకు వస్తాం. మా నిధులు మాకు ఇవ్వండి, మా పంచాయతీ మాకు ఇవ్వండి, మా ఆడపడుతున్న సర్పంచులు చేయండి, వాళ్ళ వార్డు మెంబర్లు చేయండి. మా డిమాండ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు సార్. అంటే అఫీషియల్ గా ఒక ఐపీఎస్ గా అక్కడికి అటెండ్ కాకపోయినా ఆయన ఐపీఎస్ గా ఉన్నారు కాబట్టి ఈ సర్వీస్ రూల్స్ ని బ్రేక్ చేశారు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. ఆయన్ని సర్వీస్ నుంచి తొలగించాలి అని చెప్పి రఘురామకృష్ణరాజు కేంద్రానికి ఒక లేఖ కూడా రాశారు సార్. ఏంటి సార్ ఈ వివాదం మీద మీకు ఇష్యూ? ఆయన ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఉన్నాడా, ఉండి అలా మాట్లాడే ఇష్యూ కాదు. ఆయన ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఉన్నాడని ఆయనకు తెలియదా? ఆయన నీ ఇష్టం వచ్చిన చర్య తీసుకోండి అని చెప్పడానికి మాట్లాడాడు. అందువల్ల ఇష్యూ ఐపీఎస్ కనుక మాట్లాడాడని మాట్లాడకూడదు. దాట్స్ వెరీ క్లియర్. ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఉన్న వారి కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పొలిటికల్ ఆస్పెక్ట్స్ పైన మాట్లాడకూడదు. దాంతో ఏం డిస్ప్యూట్ లేదు. ఐ థింక్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడంటే తన పైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నా ఆయన సిద్ధంగా ఉన్నాడని అర్థమవుతుంది. బహుశా తన పైన క్రమశిక్షణ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నట్టు కూడా ఉన్నది. ఎందుకంటే ఒకసారి క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఆయనకు ఒక నరేటివ్ దొరుకుతుంది. చూడండి, నేను నా సామాజిక వర్గం తరఫున మాట్లాడితే నన్ను పదవి నుంచి ప్రభుత్వం తొలగింపజేసింది. ఈ ప్రభుత్వం మా సామాజిక వర్గానికి వ్యతిరేకము. మా సామాజిక వర్గ హక్కుల గురించి, రాజ్యాధికారంలో వారి వాటా గురించి మాట్లాడితే నాపై కక్ష గట్టి చర్య తీసుకున్నారని ఆయన ఒక నరేటివ్ కూడా దొరుకుతుంది. బహుశా ఆ వ్యూహంతోనే సునీల్ కుమార్ ఆ మాట మాట్లాడి ఉంటాడు. అందువల్ల ఆయన ఏదో ఐపీఎస్ ఉద్యోగం పోతుందని భయపడి మాట్లాడకుండా ఉండే స్వభావం కూడా కాదనుకుంటాను. సో అందువల్ల ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉండి అనేక వివాదాల్లో చిక్కుకున్నటువంటి సునీల్ కుమార్ తెలియదా ఇవన్నీ? సో ఈ నోస్ ఇట్. చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ లో రాజకీయాల్లోకి వస్తున్నారు కదా. బహుశా ఐ థింక్ సునీల్ కుమార్ కూడా రాజకీయాల్లోకి రావటానికి ఒక మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాడు అనుకుంటున్నాను. సో రఘురామకృష్ణరాజు ఐపీఎస్ నుంచి ఆయన సస్పెండ్ చేయండి అంటే నేతి అదంతా చూడండి మీకు. సో తంతే పల్లబుట్టలో పడ్డాడు అని. సో ఆ రకంగా అవుతుంది. సో యూ విల్ బి వెరీ హ్యాపీ. రఘురామకృష్ణరాజు బహుశా సునీల్ కుమార్ వ్యూహం తెలియక ఆయన పైన చర్య తీసుకోండి అని అడుగుతున్నాడు కావచ్చు. అదే బహుశా సునీల్ కుమార్ కోరుకుంటున్నట్టున్నాడు, చర్య తీసుకోండి. చర్య తీసుకుంటే ఆయన ఐ థింక్ ఆయన షెడ్యూల్ కులాలు మాలకు చెందినతను.
ఐ థింక్ ఆయన. సో అందువల్ల ఆయన చూడండి మా మాలలకు అన్యాయం జరుగుతుంది, నేను అన్నదేంటి, నేను తప్పేంటి, నేను రాజ్యాధికారంలో మాకు వాటా కావాలన్నాను, వీళ్ళేనా కమ్మలు రెడ్లు రాజులు వీళ్ళే పాలిస్తారా అని అంటాడు. రేపు చూడండి మీరు ఇదే మాటలు మాట్లాడతాడు. ఎందుకంటే దట్ ఈస్ ద స్ట్రాటజీ, క్లియర్ గా అర్థమవుతుంది కదా. సో అందువల్ల ఆయన స్ట్రాటజీలోకి రఘురామకృష్ణరాజు వెళ్తున్నట్టు కనబడుతుంది. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో కులం అనేది సునీల్ కుమార్ చెప్పలేదు, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా. మన తెలంగాణలో పక్క రాష్ట్రంలో వాళ్ళకు రాష్ట్ర భావన ఉంది, మనకు రాష్ట్ర భావన లేదు, కులం భావనే ఉంది అని. సో ఓపెన్ గా పవన్ కళ్యాణ్ అన్న మాటలు కదా. పవన్ కళ్యాణే కాదు, ఇటీవల వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో ఈవీఎన్ రాధాకృష్ణ కూడా ఈ తాజాగా జరిగినటువంటి ఒక పరిణామాన్ని, అంటే బాలకృష్ణ చిరంజీవి ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పైన ఇది కులం రంగు పులుముకుంది, కులం కూడు పెట్టదు అంటూ తీవ్రంగా స్పందిస్తూ ఆయన కామెంట్ కూడా చేశాడు. అంటే ఆఖరికి అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి పైన చేసిన వ్యాఖ్యలు కూడా అది కులం రంగు పులుముకుంది అని రాధాకృష్ణ విశ్లేషణ. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడింది, రాధాకృష్ణ మాట్లాడిన దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, కులాల రాజకీయ కుంపటి ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఉన్నది. అది నేను చాలాసార్లు చెప్పాను. కమ్మాస్ లో 70-80% తెలుగుదేశం ఎన్ని తప్పులు చేసినా అసంతృప్తి ఉన్నా తెలుగుదేశానికి ఓటేస్తారు. ఎందుకు? ఆ సామాజిక వర్గం మా పార్టీగా టీడీపీని ఓన్ చేసుకుంటుంది. అంటే టీడీపీ కేవలం కమ్మ ఓట్లతోనే గెలిచిందని కాదు, కమ్మాస్ అందరూ టీడీపీకే సపోర్టర్స్ అని కూడా కాదు. మీకు వైసీపీలో కమ్మాస్ లేరా, అన్నిట్లో ఉంటారు. కానీ ఒక బ్రాడర్ గా మీకు అనేక నేషనల్ ఎలక్షన్ స్టడీస్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ వాళ్ళ నేషనల్ ఎలక్షన్ స్టడీ చూడండి, మీరు అనేక సర్వేలు చూడండి, క్లియర్ గా కమ్మ సామాజిక వర్గం ఎన్టీ రామారావుతో స్టార్ట్ అయి మా పార్టీగా టీడీపీని ఓన్ చేసుకుంటుంది. దానికి ఉన్న హిస్టారికల్ కాంటెక్స్ట్ నేను చెప్పాను. అప్పటిదాకా కాంగ్రెస్ పాలనలో రెడ్డిస్ డామినేట్ చేయడము, కాంగ్రెస్ పాలనలో కమ్మాస్ కు పొలిటికల్ గుర్తింపు లేకపోవడం, ఆర్థికంగా బలమైన సామాజిక వర్గం అయి కూడా అదొక కారణమైంది. అందుకే మీకు రంగా హత్య కూడా కులం రంగు పులుముకుంది. ఇప్పుడు ఎక్కడుంది? రంగా కొడుకోము వైసీపీలో ఉన్నాడు, మీకు రంగా కొడుకోము టీడీపీలో ఉన్నాడు, మీకు దేవినేని అవినాష్ ఏమో వైసీపీలో ఉన్నాడు. సో ఎక్కడ పోయింది మరి కమ్మ కాపు గొడవ? కమ్మ నాయకుడు పోయేమో వైసీపీలో ఉంటాడు, కాపు నాయకుడు పోయి టీడీపీలో ఉంటాడు. కానీ ఆ రోజుల్లో మీకు కొన్ని దశాబ్దాల పాటు రంగా హత్య కమ్మ కాపు వివాదంగా కూడా మనం మారింది కదా. సో అందువల్ల ఈవెన్ గుంటూరు ఈ ప్రాంతంలో కమ్మల ఆస్తులపై కూడా దాడులు జరిగాయి రంగా హత్య నేపథ్యంలో. సో ఇవన్నీ కూడా మనకు ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో ఎడదిరిగది కులం వైపుగా వెళ్తూ ఉంటుంది. ఇక రెడ్డిస్ లో 70%, 60% జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారు. క్రిస్టియన్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి మావాడు అనే భావన ఉంది మీకు. అందులో ఆంధ్రప్రదేశ్ కి వచ్చే వరకు తెలంగాణలో లేని ట్రెండ్, దళితుల్లో క్రిస్టియానిటీ పెనట్రేషన్ చాలా ఎక్కువ. వాళ్ళు అఫీషియల్ గా హిందూస్ కానీ ప్రాక్టీస్ క్రిస్టియన్స్ గా ఉంటారు. మీ గ్రామాల్లో కూడా చర్చిలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ బ్రిటిష్ ఇండియాలో ఉంది కనుక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీకు నైజాం పాలనలో ఉండడం వల్ల క్రిస్టియానిటీ పెనట్రేషన్ కూడా ఎక్కువ. ఇప్పుడు మీకు మాలా కమ్యూనిటీలో తీసుకోండి, గణనీయంగా క్రిస్టియానిటీ ఉంటారు. సో అందువల్ల ఈ డైమెన్షన్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. సో అందువల్ల కమ్మాస్ ఒకవైపు, రెడ్డిస్ ఒకవైపు రాజకీయంగా పొలరైజ్ అయ్యి సమాజాన్ని పొలరైజ్ చేసి రాజకీయ పార్టీలు కూడా తమ అవసరాల కొరకు ఈ ట్రెండ్ ను ప్రోత్సహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు జగన్మోహన్ రెడ్డి కమ్మ పేరు పెట్టి తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అమరావతిని కమ్మల రాజధాని అని వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. మీకు పవన్ కళ్యాణ్, లోకేష్లు జగన్ రెడ్డి అని గట్టిగా ఆ రెడ్డి అన్న పదాన్ని గట్టిగా నొక్కి చెప్పి మాట్లాడుతారు. మీరు చూడండి, జగన్ అన్నది జగన్ రెడ్డి అంటారు, మీరు గమనించండి. నారా లోకేష్ యోగలం ఉపన్యాసాలు చూడండి, పవన్ కళ్యాణ్ చూడండి, జగన్ రెడ్డి అని ఒత్తి చెప్తారు. ఎందుకు? సో ఆ రకంగా వాళ్ళు రెడ్డి అనే ఒక డైమెన్షన్ వాళ్ళు చెప్తుంటారు. సో ఆ టీడీపీలో రెడ్డి లేరా? టీడీపీలో కూడా బోళ్ళు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బోళ్ళు రెడ్లు ఉన్నారు కదా టీడీపీలో. అయినా కూడా ఆ కాస్ట్ పోలరైజేషన్ క్లియర్ గా కనబడుతోంది. మళ్ళీ ఎవరినో అటాక్ చేసుకోవాలనుకున్నా తమ కులాలతోనే అటాక్ చేస్తారు. చంద్రబాబు నాయుడు కొడాలి నాని తిడతాడు, పవన్ కళ్యాణ్ పేర్ని నాని తిడతాడు, మీకు అంబటి రామారావు తిడతాడు. ఇంత కుళ్ళిపోయిన రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో కనబడుతోంది. సో అందులో సహజంగానే
ఇంకొక డైమెన్షన్ సునీల్ కుమార్ చెప్పిన డైమెన్షన్. మరి కమ్మారెడ్లకు అనుకూలంగా కాపులు ఎంతకాలం ఉండాలి, దళితులు ఎంతకాలం ఉండాలి? ఇప్పుడు దళిత్ ఈ సెక్షన్ మాకు రాజ్యాధికారం అవసరం లేదా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఇది సమాజంలోనే ఉన్న ట్రెండ్ గనక దాన్ని కొత్తగా పొలిటికల్ స్టార్ట్అప్ పెట్టాలనుకున్న వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు కదా. బహుశా నాకు తెలిసినంత వరకు సునీల్ కుమార్ కూడా ఎన్నికల లోపల ఏదో ఒక రాజకీయ రూపాన్ని సంతరించుకుంటారు. ఆయన సొంతగా పార్టీ పెట్టుకుంటాడా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరుతాడా తెలియదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఆఫీసర్ గా ఉంటూనే తన సామాజిక వర్గాన్ని ఆర్గనైజ్ చేస్తూ రకరకాల సంఘాలు పెడుతూ అంబేద్కరైట్ సంఘాలు పెడుతూ ఈ వ్యవహారం నడుపుతున్నాడు. అందుకే మీటింగ్ కూడా అదే కదా. సో అందువల్ల తన సామాజిక వర్గంలో తాను నాయకులకు కావాలనే ఒక ప్రయత్నం. ఎందుకంటే పొలిటికల్ లీడర్ అయితే మిగతా వివాదాలన్నీ ఈజీగా అటాక్ పరిష్కరించుకోవచ్చు. సో అందువల్ల తనపై టీడీపీ ప్రభుత్వము, రఘురామకృష్ణరాజు ఇవన్నీ కూడా ఆయన తన ఆయుధాలుగా మలుచుకుంటాడు. అందులో భాగమే ఇప్పుడు ఈ వ్యాఖ్య చేయడం. అందువల్ల కాపులు దళితులు ఏకమైతే అనే కాంబినేషన్ తేవడం వల్ల ఒక న్యూ పొలిటికల్ కాన్ఫిగరేషన్ కు స్కోప్ ఉంది అని. అందుకే మీకు ఆంధ్రప్రదేశ్ లో చూడండి, ఒక 20-25% టీడీపీకి వైసీపీకి సంబంధం లేని ఓటర్ ఉంటాడు. కాపు ఓటు అటు ఇటు డ్రిఫ్ట్ అవుతూ ఉంటుంది. 2009 లో ప్రజారాజ్యానికి అనుకూలంగా పడింది. 2014 లో చిరంజీవి ప్రజారాజ్యాన్ని మూసేయడము, రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీ వైపుగా కాపు ఓటు షిఫ్ట్ అయింది. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ కూటమిలో ఉండడము. 2019 లో అనేక రకాల విషయాల మీద కాపు రిజర్వేషన్ల సమస్య కావచ్చు, ముద్రగడ వ్యవహారం కావచ్చు, 2019 కి వచ్చారు కాపు ఓటు వైసీపీకి షిఫ్ట్ అయింది. మీరు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో ఆంధ్ర పాలిటిక్స్ అని ఆంధ్ర ఎలక్షన్స్ అని కొట్టండి, దీనిపైన రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి ఎలా కాపు ఓటు డ్రిఫ్ట్ అయింది అని. సో 2024 కి వచ్చే వరకు మళ్ళీ పవన్ కళ్యాణ్ టీడీపీ కలవడము, చంద్రబాబు నాయుడు కలవడం వల్ల పెద్ద ఎత్తున ఒక అన్నేచురల్ సోషల్ కన్సాలిడేషన్, ఒక అసహజమైన సామాజిక సమీకరణ మీకు చూసాం. అదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కమ్మా కాపు అలైన్మెంట్. ఇది చాలా బలంగా ఉంది, ఇప్పటికీ బలంగా ఉంది, ఈవెన్ టుడే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా. సో దానివల్లనే మీకు టీడీపీ జనసేనల మధ్య భారీగా ఓట్ ట్రాన్స్ఫర్ కూడా అయింది. అందువల్ల ఇప్పుడు ఈ కూటమిని అన్స్టేబుల్ చేయాలి అనుకునే ఎవరైనా వేసే ఎత్తుగడ ఏంటంటే కాపు ఓటును ఈ కూటమి నుంచి దూరం చేయాలి, ముఖ్యంగా టీడీపీ నుంచి దూరం చేయాలి. కాపు కమ్మ ఓటర్లను విడగొట్టాలన్నది ప్రత్యర్థుల రాజకీయ వ్యూహం అయి ఉంటుంది. ఎందుకు యాంటీ కమ్మ పొలిటికల్ కన్సాలిడేషన్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహం కదా. అందుకే ఆయన కమ్మాస్ పైన ప్రత్యేకంగా అటాక్ చేశాడు. ఏంటి ఆయన పార్టీలో కమ్మాస్ లేరా? కమ్మాస్ ఉండొచ్చు, అది వ్యక్తులుగా కాదు. ఆడ ఇష్యూ ఏంటంటే కమ్మాస్ కు వ్యతిరేకంగా మిగతా కాస్ట్లను కనుక యునైట్ చేస్తే తనకు ప్రయోజనం దక్కుతుందని జగన్ వ్యూహాత్మకంగా కమ్మాస్ అటాక్ చేయడం, మీకు అమరావతిని కమ్మ రాజధానిగా చెప్పడం, ఇవన్నీ కూడా దాంట్లో భాగం. సో దానికి కౌంటర్ గా కమ్మ కాపుల్ని కలిపాడు చంద్రబాబు నాయుడు. సో దాన్ని విడగొట్టాలన్నది ఇప్పుడు ప్రత్యర్థుల వ్యూహం. విడగొట్టాలన్న దానికి ఎన్నికల ముందు నుంచి కూడా ప్రయత్నం జరిగింది. ముద్రగడ్డ రూపంలో, అరుణావరం జోగయ్య రూపంలో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టింది. కాపుల ఓట్లు తీసుకెళ్లి మీరు కమ్మలు పడుతారా, సో మీరు కాపులకు అన్యాయం చేస్తున్నారు, 70 సీట్లు అడగండి అని రెచ్చగొట్టిన సందర్భం చూసాం. వాళ్ళు రెచ్చగొట్టి ఎక్కడ తేలారు? మళ్ళీ వైసీపీలో తేలారు. వాళ్ళు తేలకు ముందు నుంచి చెప్తున్నారు నేను వైసీపీలో తేలుతారు చూడండి అని. మీరు ముద్రగడ వైసీపీలో చేరాడు, ముద్రగడ పద్మనాభరెడ్డి అయ్యాడు. తర్వాత మీకు అరుణావరం జోగయ్య కొడుకు వైసీపీలో తేలాడు. నేను ఆ రోజుల్లో చెప్పాను, మన ప్రోగ్రామ్ లో చెప్పాను, ఇదంతా వైసీపీ రాజకీయ వ్యూహం మీరు చూడండి అని. సో పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతూ వచ్చారు. సో ఇలా క్యాస్ట్ క్యాలిక్యులస్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎలా పనిచేస్తున్న దానికి కారణం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు లేటెస్ట్ సర్వేస్ కూడా బట్టి చూస్తే ఈ రోజు ఎలక్షన్ జరిగిన ఒక 40% ఓటింగ్ వైసీపీ వెనకాల ఇంకా నిలబడుతోంది. అది ఇంత ఓడిపోయాక, కూటమి నుంచి ఇంత దాడయ్యాక కూడా తన 40% ఓటింగ్ ను జగన్మోహన్ రెడ్డి నిలుపుకోగలుగుతున్నాడు. కానీ క్లియర్ గా టీడీపీ జనసేన కలవడము, కమ్మ కాపు సోషల్ కోయలిషన్, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలయిక వల్ల ఈనాటికి కూడా కూటమికి 50% ఓటింగ్ ఉంది. అంటే ఒక 10% డిఫరెన్స్ ఇప్పటికీ ఉంది. సో ఈ రోజు ఎన్నికలు జరిగితే ఏదో కూటమి ఓడిపోతుంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పతనం అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, కానీ నిజం కాదు. సో అందువల్ల రేపు రాబోయే కాలంలో రాజకీయ మార్పు రావాలి అంటే, రాజకీయ పరిస్థితుల్లో మార్పు రావాలంటే అనివార్యమైంది ఏంటంటే కూటమి ప్రత్యర్థులకు కమ్మ కప్పు డివిజన్ తీసుకురావడం.
సో అందువల్ల ఇవాళ సునీల్ కుమార్ కూడా అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు అని. బహుశా ఆయన సొంతగా పార్టీ పెట్టాలని ఆకాంక్ష ఉండొచ్చు, పొలిటికల్ స్టార్ట్అప్ లాగా. తాను ఎందుకు పార్టీ పెట్టకూడదని లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనకరంగా ఉండేలా ఆ కమ్మ కాపులను డివైడ్ చేయాలని రాజకీయ వ్యూహం ఉండొచ్చు. డివైడ్ చేస్తానికి కాపులందరినీ మీరు వైసీపీ ఓటేయండి అనలేడు గనక కాపులందరినీ దళితులు ఏకమైతే న్యూ సోషల్ కోalition ఫామ్ అవుతుంది అని. సో అందువల్ల ఇది నార్త్ ఇండియాలో మనం చాలా సార్లు చూసాం. ఇప్పుడు ఎప్పుడైతే యాదవ్ ఫినామినా వచ్చిందో మండల్ పాలిటిక్స్ అనంతరం ఉత్తరప్రదేశ్, బీహార్ లో బీజేపీ ఏం చేసింది, నాన్ యాదవ్ ఓబీసీలను అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టింది. అందులో బీహార్ లో నితీష్ కుమార్ అందుకు ఒక ఆయుధంగా వాడుకుంది. మాయావతి ఫినామినా ఎప్పుడైతే దళిత్ కాన్షియస్నెస్ పెంచిందో ఆమె దళిత్ చమర్ దళిత్ కనుక నాన్ చమర్ కాస్ట్ లను బీజేపీ పోగు చేయడం మొదలుపెట్టింది. అప్పర్ కాస్ట్ ఎలాగూ బీజేపీతో ఉంది. సో ఇలా రాజకీయాల్లో నార్త్ ఇండియాలో చూసాం కులం ఏ రకమైన ప్రభావం భయంకరంగా చూపుతుంది అని. సో అది ఇప్పటికీ కూడా చూడండి, నితీష్ కుమార్ కు ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా ఎందుకంత పొలిటికల్ గా రెలవెంట్ ఉన్నాడు. 36% బీహార్ పాపులేషన్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఆ సెక్షన్ ఇప్పటికీ నితీష్ కుమార్ వెనకాలంది. అందువల్ల పర్ఫార్మెన్స్ ను బట్టి ఇతర ఓటర్లు మారుతారు, అంటే ప్రభుత్వ పనితీరును బట్టి. కులం ఆధారంగా ఉన్న ఓటు మారదు కదా, నువ్వు పనిచేసినా పని చేయకపోయినా నీ కులం వాళ్ళు కోటేస్తుంటారు. అందువల్ల రాజకీయ నాయకులు కులాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటుంటారు. సో అందులో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దళిత్ ఓట్ అట్రాక్ట్ చేసేటప్పుడు దళిత్ ఓటర్లు ఏ రకంగా డిఫరెన్స్ తేవాలి, కొన్నిసార్లు జెన్యున్ ఇష్యూ పైన కూడా డివిజన్ తేవచ్చు, కొన్నిసార్లు కృత్రిమంగా కూడా ఇష్యూస్ క్రియేట్ కావచ్చు. ఇప్పుడు ముస్లిం సమాజం అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉంది కనుక బీజేపీ ఏం చేస్తుంది, దాంట్లో పాస్మండా ముస్లిమ్స్ అని తీసుకొచ్చింది. అంటే పాస్మండా ముస్లిమ్స్ 70% వాళ్ళే, అంటే వెనకబడిన ముస్లింలు. సో ఇలా ప్రత్యేకమైన దళిత్ ఓటంతా ఒకవైపు ఉండకుండా మాలా మాదిగా డివిజన్ వచ్చింది. అఫ్ కోర్స్ దాని ఒక ఇష్యూ కూడా ఎస్సీ వర్గీకరణ ఒక జెన్యున్ ఇష్యూ ఉండడం కూడా ఉపయోగపడ్డది. సో అలా మీకు అంటే ఇష్యూ జెన్యున్ ఇష్యూ ఉండొచ్చు, లేదా ఆర్టిఫిషియల్ క్రియేటెడ్ ఇష్యూ ఉండొచ్చు. రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే ఒక కాస్ట్ కన్సాలిడేషన్ డివైడ్ చేస్తానికి ఎత్తుగడగా వ్యూహాత్మకంగా చేస్తాయి. అందువల్ల ఒక న్యూ పొలిటికల్ సోషో పొలిటికల్ రియలైన్మెంట్ కొరకు ఎత్తుగడగా కాపులు దళితులు కలిస్తే, అంటే కమ్మారెడ్డి కాక మిగతా కులాలని కలిస్తే బలమైన ఫోర్స్ అవుతాం. ఈ రెండు కులాలే ఎందుకు రాజ్యాధికారం ఉండాలి, వాళ్ళ దృష్టిలో రాజ్యాధికారం అంటే చీఫ్ మినిస్టర్స్. రియాలిటీ కూడా ఏంటి, ప్రజలు కూడా కనబడేది, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు తీయండి, రెడ్డిస్ కమ్మాసే ముఖ్యమంత్రులుగా ఉంటారు. నిజమే కదా, దట్ ఇస్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అలా అత్యధిక మంది ముఖ్యమంత్రులు రెడ్డిస్ ఆర్ కమ్మాసే ఉంటారు. మిగతా కులాల్లో ఈ రియాలిటీ కాస్త ట్రిగర్ గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. నాయకులు మరి కులం పేరుతో చూడొచ్చా అంటే సమాజంలో చూస్తున్నారు కదా, చూసే కదా టికెట్లు ఇస్తున్నారు, లేకపోతే ఎందుకు టికెట్లు ఇస్తున్నారు. సో అందువల్ల మీకు పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా నేను కులాన్ని పట్టించుకోను అనేవాడు కూడా నేను కాపును కాదని అనగలనా, నా కులంలో పుట్టాను కదా అని అంటుంటాడు చూడండి. సో అందువల్ల ఇది రాజకీయాల్లో సమాజంలో కులం యొక్క ప్రభావం తెలుసు గనక దాన్ని వాడుకుంటుంటారు. అందులో భాగంగానే సునీల్ కుమార్ ఏదో ఐపీఎస్ ఆఫీసర్ గా మాట్లాడాడు, ఆయన పైన చర్య తీసుకోవాలనేది రఘురామకృష్ణరాజు అండర్స్టాండింగ్ చాలా సూపర్ఫిషియల్. ఆయన పొలిటీషియన్ గా మారిపోయాడు దానికి అర్థమవుతుంది కదా. బహుశా అనేది కోరుకుంటున్నాడు, తాను కోరుకునేది రఘురామకృష్ణరాజు వడ్డిస్తా అంటే అభ్యంతరం చెప్తాడు. సో రఘురామకృష్ణరాజు థ్యాంక్స్ చెప్తారు సునీల్ కుమార్, థ్యాంక్స్ సార్, నన్ను తొందరగా ఐపీఎస్ నుంచి సస్పెండ్ చేస్తే నాకు ఈ సమస్య కూడా ఉండదు, నేను వెళ్ళి సమాజంలో హాయిగా చూడు, నా కులం హక్కుల గురించి నేను మాట్లాడితే నాపై కక్ష కట్టి చర్య తీసుకునేలా చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది ఆయనకు.